హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది దొండకాయ కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందుకోసం నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. ఇలా వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఒక్కొక్క దొండకాయని పొడవుగా 4 ముక్కలు అయితే కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక చిన్న కప్పుతోటి పల్లీలు తీసుకున్నాను. ఇవి బాగా దోరగా వేగాక ఒక 1/2 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. మినపప్పు కూడా బాగా దోరగా వేయించుకోవాలి. సన్న మంట మీద పెట్టుకొని కాసేపు అయితే వేయించుకోవాలండి. తర్వాత ఒక 10 ఎండుమిర్చి కూడా అందులో వేసుకున్నాను. చూస్తున్నారు కదా, మినపప్పు అయితే ఇలా దోరగా వేగాలి. ఎండుమిర్చి మీ కారానికి సరిపడా మీరు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదంటే మీడియంగా వేసుకోండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక వెల్లుల్లిపాయని రెబ్బలు తీసుకోవాలి. ఇలా రెబ్బలుగా చేసుకొని ఇందులోనే వేసి వేయించుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా దోరగా అయితే వేయించుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లం తీసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకుంటాను. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకోసమని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసి కొంచెం సెగ పట్టే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి అండి. గ్యాసు మంట పెడితే మాడిపోతుంది. తర్వాత ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి ఇదంతా వేయను, కొంచెం ఇలా గ్రేట్ చేసుకుంటాను. కొంచెం గ్రేట్ చేసుకుని మీకు ఆప్షనల్ అండి. ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది, లేదంటే మీ ఇష్టం. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఇలా కొంచెం గ్రేట్ చేసుకొని మంట సన్న ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎండు కొబ్బరి ఫాస్ట్గా మాడిపోతుంది. ఎండు కొబ్బరి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆపేసి కొంచెం ఆ పెనం సెగకే ఇది వేగేలాగా కొంచెం ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. ఆ పెనం హీట్కే ఎండు కొబ్బరి అయితే వేగిపోతుంది. ఎండు కొబ్బరి వేగితే చాలా టేస్ట్ వస్తుందండి, కానీ మంట మీద వేయిస్తే మాడిపోతుంది. తర్వాత కొంచెం జీలకర్ర కూడా ఇందులోనే వేసి కలిపి వదిలేయాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పెనంలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగేలోపు వేయించుకున్న వాటిని అన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. అందుకోసం మిక్సీ జార్లో వేయించుకున్న పప్పులన్నీ తీసుకొని రుచికి సరిపడిన ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా అయితే మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక టమోటాని, ఒక ఆనియన్ని కూడా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, వేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు వేసుకి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసుకొని వేయించుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మళ్ళా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా పోపులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకుంటేనే కర్రీ చూసేదానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా ఒక్కొక్క దొండకాయని 4 ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. అవి కూడా పోపులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి.
కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయలన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. దొండకాయ ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుందండి, కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ మాత్రం మగ్గాలండి. ఈ మాత్రం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్నంతా కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా దొండకాయలకంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అలాగే వదిలేస్తే మాడిపోతుందండి, అడుగంటుతుంది. ఇలా వాటరీగా వచ్చిన తర్వాత కొంచెం తడి వచ్చిన తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి. దొండకాయ కొంచెం టైం తీసుకుంటుంది. మనం పప్పులు వేసాం కదా, అందుకని వాటర్ ఎక్కువే పోసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ అప్పుడప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అంతేనండి, దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.